పదవీ విరమణ చేయడానికి ముందు జడ్జీలు వరుసపెట్టి ఆదేశాలిస్తున్న ధోరణి పెరిగిపోతుండటంపై భారత సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో అవినీతి, నిబంధనల ఉల్లంఘన చోటు చేసుకునే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపింది. ఇది బ్యాట్స్మెన్ లాస్ట్ ఓవర్లో సిక్సర్లు కొట్టడం లాంటిదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పదవీ విరమణ చేయడానికి 10 రోజుల ముందు మధ్యప్రదేశ్ హైకోర్టు ఫుల్ కోర్టు తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్రానికి చెందిన ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఒకరు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే ఆ జిల్లా జడ్జి జారీ చేసిన 2 జ్యుడిషియల్ ఉత్తర్వులు ప్రశ్నార్థకంగా ఉండడంతో ఫుల్ కోర్టు ఆయన్ను సస్పెండ్ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయిమాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పదవీ విరమణకు ముందు ఆయన సిక్సర్లను బాదడం ప్రారంభించారని, ఇది దురదృష్టకరమైన ధోరణి అని పేర్కొంది. ఇంతకు మించి వివరించలేమని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. మరోవైపు బాటిళ్లలో విక్రయిస్తున్న నీటికి అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మన దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలకు కనీస తాగునీరే అందడం లేదని తెలిపింది. ఇది కేవలం లగ్జరీ వ్యాజ్యమేనంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయిమల్యా బాగ్చితో కూడిన ధర్మాసనం సదరు పిటిషన్ను తిరస్కరించింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా, జపాన్, EU మార్గదర్శకాలను మన దేశంలో ప్రవేశపెట్టగలమా అని పిటిషనర్ను ప్రశ్నించింది. అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలను సందర్శించండి, అక్కడి ప్రజలు తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చూడండి తెలిపింది. అప్పుడు మీకు మన దేశం అంటే ఏంటో అర్థమవుతుందని పిటిషనర్ కు సూచించిన ధర్మాసనం సదరు వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది.